రైట్. ఒక కాల్ ఉన్నారు జైకర్ గారు. నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎవరు ఈ మద్యం కేసు గురించి మాట్లాడకండి, ఈవెన్ మీడియా మాట్లాడించినా మాట్లాడకండి అని అనడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? భయం సార్. ఇంకా 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 ఏమై ఉంటుంది? ఏం భయం? భయం ఏముంటుంది? ఖచ్చితంగా భయం ఉంటుంది. ఎందుకంటే లేని మద్యం కేసును ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుగా తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి దాంట్లో ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా దీని మీద ఇది రాజకీయ ప్రేరేపితం అనేటటువంటి కేసు అని చెప్పి ఒక వ్యాఖ్య చేయగలిగింది అని అంటే దీంట్లో ఉన్నటువంటి డొల్లతనం ఏంటో బయటపడుతుంది. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ సార్, ఎందుకు ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. డిస్టిలరీ నుంచి గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ నుంచి కన్స్యూమర్ కి వెళ్ళింది, కన్స్యూమర్ నుంచి మళ్ళీ గవర్నమెంట్ క్యాష్ వెళ్ళింది. అవును, ఎక్కడ జరుగుతుంది? అలా కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి మద్యం పాలసీ ఏంటి? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి ప్రైవేట్ చేతుల్లో వాళ్ళ దగ్గర ఉన్న దగ్గర నుంచి 100 రూపాయల మీద 10 రూపాయలు వేసుకొని అమ్మడం, ఇక ఎమ్మెల్యే క్యాండిడేట్లకు ఒక 10 రూపాయలు వేయడం, వాళ్ళు అక్కడ లోకల్ నాయకులకు ఒక 10 రూపాయలు వేయడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకోవటం, బెడ్ షాపులు పెంచడం, 20 రూపాయలు. మీరు ఒక్కసారి దీంట్లోకి వస్తే తెలుస్తుంది, ప్రజాబాహుళ్యంలోకి వస్తే తెలుస్తుంది ఎంత భయంకరమైనటువంటి దోపిడీ జరుగుతుంది అని అంటే. నిజంగా ఎంత కాంట్రరీ స్టేట్మెంట్స్ ఉంటాయంటే అంత కాంట్రరీ స్టేట్మెంట్స్ ఉంటాయి సార్. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ అనే అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఓ మద్యం బాబుల యొక్క కడుపు కొట్టావు జగన్ అని అరిచాడు. అవును. మరి చంద్రబాబు నాయుడు ఏమో మద్యం అసలు కేవలం మద్యం అమ్మకాల మీదే ప్రభుత్వం నడుస్తుంది, మద్యం అమ్మకాలతోనే పథకాలు ఇచ్చారని అన్నారు. అవును. మరి మద్యం అమ్మకాల మీద ఒకళ్ళేమో పట్టగొట్టాడని, ఒకళ్ళేమో పథకాలు ఇచ్చారని ఇట్లా కాంట్రరీ స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు నాది ఒక చిన్న లాజికల్ పాయింట్ సార్. అసలు పూర్తిగా మద్యం మీద మాత్రమే రన్ అయిన ఒకవేళ గవర్నమెంట్ రన్ అయ్యి ఉన్నట్టయితే, మీరు చేసినటువంటి వ్యాఖ్య నిజం అయి ఉన్నట్టయితే, మరి మద్యం మీద రన్ అవుతున్నటువంటి గవర్నమెంట్ లో ఎక్కడ దోపిడీ జరుగుతుంది? దాని మీద ఆధారపడి జరిగితే దాని మీద దోపిడీ జరిగితే పథకాలు ఇవ్వలేదు కదా. కరెక్ట్. పథకాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి తలెత్తుతుంది కదా. కాబట్టి అసలు అక్కడ ఏమీ జరగలేదు. రెండోది ఏంటంటే వీళ్ళు మాట్లాడే ప్రతిదాన్ని మద్యంతో లింక్ పెట్టడానికి చూడడానికి ప్రయత్నం చేస్తారు. ఒక ఓఎస్డి యొక్క లెవెల్ ఎంతవరకు ఉంటుంది? మద్యం పాలసీని ఫ్రేమ్ చేస్తాడా ఓఎస్డి? కృష్ణమోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చొని రాస్తాడా? ధనంజయ రెడ్డి గారు కూర్చొని రాస్తాడా? రాయడు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కావలసినటువంటి మనుషులందరినీ జగన్ గారి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎక్కించడం ద్వారా ఆయన మీద ఏదో ఒక కేసు ఫ్యాబ్రికేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప. సో కేసు ఉంటుంది, నిలవదంటారా? ఈ కేసు నిలవదంటారా? ఖచ్చితంగా నిలవదు. ఒకవేళ జగన్ గారిని ఇప్పుడు చాలా మంది స్పెక్యులేషన్స్ ఇస్తున్నారు కదా, జగన్ గారిని పలానా తారీఖున అరెస్ట్ చేస్తారని. నాకు తెలిసినంత వరకు జగన్ గారిని అరెస్ట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి అవకాశం లేదు. జగన్ గారిని అరెస్ట్ చేయడానికి వీళ్ళ దగ్గర ఏ ఆధారం లేదు కాబట్టి అభాసుపాలు అయిపోతారు. కాబట్టి ఇందాక మీరు ఒక మాట అన్నారు చూసారా, వెనక్కి రామ్నాథ్ గారు ఒక మాట అన్నారు, వెనక్కి వెళ్దామా ముందుకెళ్దామా అనేటటువంటి పరిస్థితుల్లో మీమాంసలో ఉన్నారు. ముందుకెళ్తే గొయ్యి, వెనక్కి వెళ్తే ముయ్యి అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం కూడా జగన్ గారిని అరెస్ట్ చేసేంత ధైర్యం కూడా చేయలేరు. రైట్. థ్యాంక్ యూ అండి జైకర్ గారు. ఎస్ రామ్నాథ్ గారు, ఈ రేషన్ బియ్యాన్ని, రేషన్ సరుకుల్ని ఇంటింటికి తీసుకెళ్లేటటువంటి MDU వ్యవస్థను రద్దు చేశారు. ఎంత గొప్పగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారంటే, ఇప్పటికీ ఆ వాహనాలన్నీ విజయవాడలో కదులుతూ ఉంటే గుర్తే ఉండొచ్చు మీకు. దాన్ని చూస్తుంటే ఒక కన్నుల పండుగగా కనిపించింది. చూడండి, కరెక్ట్గా ఆ దృశ్యాలు కూడా చూడండి. ఎంత గొప్ప వ్యవస్థ. నిజానికి ముసలి వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, నడవలేని వాళ్ళు, కొన్ని రిమోట్ ఏరియాస్ ఉంటాయి సార్, ఈ గిరిజన ప్రాంతాలు, మనకైతే మీకైతే ఇంకా శ్రీశైలము ఈ ప్రాంతాల్లో కూడా, అక్కడ అటవీ ప్రాంతంలో ఉన్నవాళ్ళు దాదాపు 5-6 కిలోమీటర్లు వచ్చి రేషన్ బియ్యం కోసం, రేషన్ సరుకుల కోసం వస్తే ఆ రోజు రేషన్ షాపు డీలర్ ఓపెన్ చేస్తాడో లేదో తెలియదు. కూలీ మానుకొని, ఒకరోజు కూలీ మానుకొని 5 కిలోమీటర్లు నడిచొచ్చి అక్కడ నిలబడితే ఆ రోజు అది ఓపెన్ అవుతుందో లేదో తెలియదు, సరుకులు వస్తాయో రాదో తెలియదు, ఒకవేళ వచ్చినా రోజు కూలిపోతుంది. ఇలా కూలీ పోగొట్టుకుని జీవితాలు కూలిపోతున్నా సరే చంద్రబాబు నేను పట్టించుకోను, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ద్వేషము, కసి, పగ దీన్ని తీసేస్తానన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏమవుతుంది ఈరోజు మళ్ళీ మొదటికి వచ్చేస్తే
ఈరోజు ముసలి వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామంది సార్ అక్కడ ఆ లైన్ చూస్తుంటాం మనం, చెప్పులు బ్యాగులు పెట్టేవాళ్ళు గతంలో. మళ్ళీ అటువంటి వ్యవస్థను తీసుకురావాలని ఎందుకు అనుకుంటోంది ఈ ప్రభుత్వం? రామనాథ్ గారు. ఇప్పుడు ఈశ్వర్ గారు, ఇది ఏంటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు దీన్ని అని ఎత్తేయాలి అన్నట్టుగానే ఉంది. కానీ నేను ఇంకో విషయం కూడా గమనిస్తే, సరే మరి వృద్ధులు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటే మేము వాళ్ళ ఇంటింటికి ఇస్తాము అంటున్నాను. ఎలా ఇస్తాము అన్నది మాత్రం చెప్పడం లేదు, ఎవరు తీసుకెళ్లి ఇస్తారు అన్నది కూడా చెప్పడం లేదు. దీన్ని ఎత్తేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినవి జనాల్లోనికి బాగా దగ్గర అయ్యాయో, ఇంటింటికి వెళ్ళాయో, వాటి నుండి మెల్లమెల్లగా ఉపసంహరణ మొదలు పెట్టారు. అంటే వాటిని లేకుండా చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ అయితే తెరపైకి తెచ్చారు. నిన్న ఇంకా దారుణమైన అంశం ఏంటంటే, నిన్న క్యాబినెట్ లో ఇంకో విషయం మీద కూడా చర్చ జరిగింది. ఇదే రేషన్ బియ్యానికి సంబంధించి. రేషన్ బియ్యాన్ని ఎత్తేసి నగదు బదిలీ చేద్దామని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన పెట్టారు నిన్న. అవును. కానీ ఇదే గతంలో ఈనాడు పత్రిక రాసింది, నగదు బదిలీ ఎత్తేస్తే రైతుల పండించే ధాన్యానికి విలువ లేకుండా పోతుంది, బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిపోతాయి, పౌష్టికారం ఫోర్టిఫైడ్ బియ్యం సప్లై చేస్తున్నారు కాబట్టి ఆ అవకాశం కూడా ఉండదు, ఈ మొత్తం డబ్బులన్నీ లిక్కర్కి వెళ్ళిపోతాయి అని రాశారు. అవును. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే అవును, రాష్ట్ర ప్రభుత్వంగా పరిశీలన చేస్తూ ఉండగానే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ డబ్బుల్ని కూడా లిక్కర్కి పంపించేందుకు నగదు బదిలీ అంటే డబ్బు జోబులోనికి డబ్బులు ఇస్తే రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ తాగుబోతులేనా వీళ్ళ ఉద్దేశంలో? వీళ్ళకి అవసరమైతే అందరినీ తాగుబోతులు చేసేస్తారు. ఈనాడు పత్రికలో బ్యానర్ ఐటమ్ రాశారు ఆ రోజు ఈశ్వర్ గారు, ఈ డబ్బులన్నీ తాగుడికి వెళ్ళిపోతాయి, నాశనం అయిపోతారు. అసలు అదేంటి నగదు బదిలీ ఏంటి? వాళ్ళు ఎందుకు ఆ బియ్యాన్ని అమ్ముకుంటున్నారు బహిరంగ మార్కెట్ లో అంటే నాణ్యత లేకపోవడమే గల. ప్రభుత్వం మంచి నాణ్యమైన సన్న బియ్యం ఇస్తే ఎందుకు అమ్ముకుంటారు? అసలు ఈ నగదు బదిలీ కాన్సెప్ట్ కి అవసరమే ఉండదు కదా అని చెప్పారు. మరి ఈ రోజు చెప్పొచ్చు కదా, సన్న బియ్యము, క్వాలిటీ బియ్యము, బాగా తినే బియ్యం ఇవ్వచ్చు కదా, మళ్ళా నగదు బదిలీ అని ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నారు? అంటే ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆలోచనలకి ఆ రోజు కొన్ని వ్యతిరేకించారు, కొన్ని ఈ రోజు మళ్ళీ ఫాలో అవుతున్నారు, అదే చేస్తూ ఉన్నారు. అన్నిటికి మించి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఇస్తున్న పదే ఇస్తున్న ఒక వార్నింగ్ అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళను మానసికంగా చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. అదేంటంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సంగతి చూస్తామని. నేను ఎంతవరకు వెళ్ళారంటే, చిన్న ఎగ్జాంపుల్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో చర్చా కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి ఎలా బెదిరిస్తావు నువ్వు అని. దాంట్లో ఆ ఛానల్ ప్రతినిధి మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు చంద్రబాబు నాయుడిని బెదిరిస్తున్నావు, నారా లోకేష్ ను బెదిరిస్తున్నావు, ఐఏఎస్ని ఐపీఎస్ని బెదిరిస్తున్నావు, ఇది మోడీని బెదిరించు, ఒకసారి బీజేపీని బెదిరించు చూసుకుందాం అంటున్నారు. అంటే నన్ను కాదు నా భావన కొట్టు, నీకు దమ్ముంటే మా భావన కొట్టు అని చెప్పి భావన ముందుకు నూకినట్టు. అసలు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఎందుకు గొడవపడతారు? భావన కొట్టించాలని అది కూడా లేకుండా. అంటే వీళ్ళలో భయం ఉంది. ఇవి రోజు మనం అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం చేస్తే రేపు పొద్దున ఇవన్నీ మనకి మళ్ళీ రివర్స్ వచ్చి వెంటాడతాయి. ఇప్పటికే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒక 10 నెలల కాలంలో ఇన్ని అరెస్టులు సోషల్ మీడియాలో కావచ్చు, నాయకుల్లో కావచ్చు, ఐఏఎస్ లో ఐపీఎస్ లో కావచ్చు, అసలు డ్యూటీలు ఇవ్వకుండా, పోస్టింగ్లు ఇవ్వకుండా ఇంతమంది వందలాది మందిని అలా హోల్డ్ చేయడం ఇవన్నీ ఎప్పుడు జరగలేదు. ఇక ఈ రోజు నుంచి పూర్తి మొత్తం అంతా శాఖాహారిగా మారిపోయినా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ఈ 10 నెలల్లో చేసిండే కథలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ లాంగ్ టర్మ్ లో కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని వెంటాడతాయి ఇవన్నీ. ఆ భయంతో ఇప్పుడు ఏం చేయాలో ముందుకు వెళ్ళలేక, వెనక్కి పోలేక ఏదేదో ప్లాన్లు చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎక్కడ ఆగుతుంది? ఏమన్నా కానీ ఒక రోజు ఏదో చేసేద్దామని ఏమైనా చేస్తారా, లేకుంటే వద్దు అని ఆగుతారా అనేది చూడాలి. రైట్. ఈ రేషన్ వ్యవస్థ, ఎండియు వ్యవస్థని రద్దు చేసే దీంట్లో ఏం చేయాలనుకుంటారు? అసలు ఏంటి ఆలోచన ప్రభుత్వానికి? అత్యంత దుర్మార్గమైనటువంటి నిర్ణయం ఇది. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. పేదల పొట్ట నింపటానికి పెట్టినటువంటి ఈ పథకం, ఎవరైతే గతంలో రేషన్ డీలర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు బియ్యం వచ్చినా కూడా రాలేదని చెప్పి ఆ లబ్ధిదారుల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి నుంచి ఏ లబ్ధిదారుడికి ఎంతుందో, ఎంత ఇవ్వాలో వారింటికే పంపించి వారికి సప్లై చేసేటటువంటి సిస్టమ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ఈ రేషన్ అందడంతో పాటు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి. దీనిలో అనేక మంది 260 మంది ఉద్యోగాలు పోయినట్టేనే ఇప్పుడు ఉపాధి. ఎస్, ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని అబద్ధాలు చెప్పినటువంటి దుర్మార్గులు ఈ రోజుకి దాదాపు 1,60,000 ఉద్యోగాలు వాలంటీర్లను మోసం చేసేశారు. 15,000 ఉద్యోగాలు మద్యం షాపుల్లో నుంచి తీసేశారు. ఇప్పుడు 10,000 ఉద్యోగాలు ఈ విధంగా. ఇంకొకటి కూడా, ఎన్ఆర్జీఎస్కి సంబంధించినటువంటి
కూలి పనికి సంబంధించినటువంటి డబ్బును కూడా పందికొక్కుల్లాగా కాజేస్తున్నారు. నేను ఇది నా నియోజకవర్గంలో చాలా స్పష్టంగా గమనించాను. ఎంపీడీఓ దగ్గర నుంచి తెలుగుదేశం ఇన్ఛార్జి దాకా ఒక మనిషికి పని చేయకుండా డబ్బు కొట్టడానికి 500 ఒక వారానికి, పని చేసినోడికి డబ్బు కొట్టడానికి 300 ఒక మాస్టర్కి. 1,00,000 మాస్టర్లు ఉంటే 3 కోట్లు. ఒక వారానికి 3 కోట్ల రూపాయలు దళారుల చేతుల్లోకి మారుతున్నటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. పక్కాగా ఎర్రగొండపాలెంలో ఆధారాలతో సహా నేను నిరూపిస్తాను. పేదవాడు పట్టెడన్నం తినడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. పేదవాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటరు అనేది తన యొక్క ఉద్దేశం. వెనకబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సామాన్యమైనటువంటి కింద స్థాయి కులాలకు చెందినటువంటి వ్యక్తులంటే తనకెందుకో ముందు నుంచి కూడా చిన్న చూపే. గతంలో మనం అనేక సార్లు చూసాం, బీసీలని తాట తీస్తామని, ఎస్సీల్లో ఎవరన్నా పుడతారా అని చెప్పటం, మత్స్యకారుల్ని తాట తీస్తానని మాట్లాడడం, తోకలు కత్తిరిస్తాననడం, ఇవన్నీ కూడా కింద స్థాయి వర్గాలంటే తనకి ఎప్పుడూ కూడా చిన్న చూపు, చీదరించుకునేటటువంటి తత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంతం. ఈ కూటమి ప్రభుత్వంలో గతంలో చేసినటువంటి అరాచకాలనే కంటిన్యూ చేస్తున్నారు. గతంలో 9 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అరాచకం చేసి అడ్రస్ లేకుండా గల్లంతయిందో తెలుగుదేశం పార్టీ, 23 సీట్లకు పడిపోయిందో, అదే పరిస్థితి కన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి. ఎన్ఆర్జీఎస్ కూలి పనితోటి పట్టెడన్నం తినడానికి పేదవాడికి తీసుకొచ్చినటువంటి స్కీమ్లో 3 కోట్ల రూపాయలు ఒక వారానికి చేతులు మారుతున్నాయి. అంటే ఒక మనిషి దగ్గర 100 రూపాయలు ఇన్ఛార్జి దగ్గర నుంచి, 50 రూపాయలు ఎంపీడీఓ దగ్గర నుంచి విపరీతంగా అవినీతి జరుగుతుంది. 300 ముందిస్తేనే వారి అకౌంట్లోకి డబ్బు కొట్టేటటువంటి పరిస్థితి 5 మండలాల్లో విచ్చలవిడిగా కొనసాగుతుంది. ఈ విధంగా బియ్యం విషయంలో కూడా టన్నులు నేనే పట్టించాను. వారంలో 2 లారీలు పట్టించిన దాని మీద యాక్షన్ తీసుకోలేదు. ఇవాళ 170 కోట్లు పెట్టి విలాసవంతమైనటువంటి హెలికాప్టర్ కొని తిరగాలనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి, చంద్రబాబు గారికి పేదవాడి కష్టం ఎలా తెలుస్తుంది? పండించినటువంటి పంటకే మద్దతు ధర కల్పించలేనటువంటి ఈ గుడ్డి ప్రభుత్వానికి పేదల బాధలు ఎలా తెలుస్తాయి? రేషన్ షాప్ దగ్గరికి కుంటి వాళ్ళైనా, వికలాంగులైనా, ఎవరైనా సరే ముసలి వాళ్ళైనా నడవలేక నడిచెల్లి తెచ్చుకోవాలి. మనం మాత్రం హెలికాప్టర్లో తిరుగుతూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.